హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అప్డేటర్. టుడే వీడియోలో మనం అగ్నివీర్ సంబంధించిన 2025 నోటిఫికేషన్ చూద్దాం ఎప్పుడు వస్తుందనేసి, ప్లస్ వచ్చేసి శాలరీ డీటెయిల్స్ అండ్ లాస్ట్ వచ్చేసి అగ్నివీర్ అనేది మనకి ఎంతవరకు యూస్ఫుల్ అండ్ ఎంతవరకు యూస్లెస్ అనేది మనము అంటే చూద్దాం. యూస్లెస్ అంటే మనకి యూస్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చేద్దాం అనమాట. సో ఫస్ట్ వచ్చి మనకి 2025 నోటిఫికేషన్ ఇప్పుడు మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మనం ఇప్పుడు చూసామంటే 2024 సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఆల్ ప్రోస్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో వాళ్ళకి ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటి రావాలి అనమాట. అదొకటి బ్యాలెన్స్ ఉంది. సో అది వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 1 or 2 వీక్స్ అనమాట. 1 or 2 వీక్స్లో వీరికి అనేది కన్ఫామ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. డిసెంబర్ ఎండ్ లేదంటే జనవరి ఫస్ట్ వీక్లో వీరికి అనేది వచ్చేస్తుంది. సో మనం నెక్స్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇది 2025 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే, 2025 నోటిఫికేషన్ అనేది మ్యాక్సిమం మీకు ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఫిబ్రవరిలో వస్తుంది మీకు. ఏప్రిల్ లాస్ట్లో అనేది మీకు ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఎవరైతే 2025 నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారో, స్టార్ట్ చేస్తారో వాళ్ళది అందరూ ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో నేను SSGDకి సంబంధించిన ఫ్రీ క్రాష్ కోర్స్ అని స్టార్ట్ చేస్తాను. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే, SSCకి ప్రిపేర్ అయ్యారంటే మీకు ఆర్మీకి, నేవీకి అనేది మీకు సిలబస్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో SSGD ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఆర్మీకి సంబంధించిన సిలబస్, నేవీకి సంబంధించిన సిలబస్ అనేది సేమ్ అనమాట. సో దీనివల్ల మీకు ఏమవుతుంది, SSCకి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది, ఆర్మీకి ప్రిపేర్ అయినట్టు, నేవీకి ప్రిపేర్ అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఆర్మీ ట్రై చేయొచ్చు, నేవీ ట్రై చేయొచ్చు, SSG ట్రై చేయొచ్చు. దీంతో పాటు ఇంకా చాలా ఉందన్నమాట. టైర్స్ మ్యాన్ కానీ నోటిఫికేషన్స్, దీనికన్నా సేమ్ అనేది సిలబస్ అనమాట. సో మనకి దీనికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా చూసామంటే, ఏజ్ అనేసి మీకు అక్టోబర్ 2004 ఉంది కదా, అక్టోబర్ 2004 టు ఏప్రిల్ 2018 అనమాట. సో దీనికి సంబంధించిన 4 years ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది ప్రతి ఒక్కరు అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట 2025 నోటిఫికేషన్కి. సో ఇది ఏజ్ సంబంధించింది. సో మనం చూసామంటే మనకి ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది అప్లికేషను. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, ఫిబ్రవరిలో మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే అప్లై చేస్తారో ఒక డేట్ ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి 10th నోటిఫికేషన్ ఉంది, మీరు ఫిబ్రవరి 15 ఆర్ ఫిబ్రవరి 20 చేస్తారు అనుకోండి. మీరు ఆ రోజు నుంచి అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో దాని రోజు నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే మనకి 2 months ఉంటుంది, మ్యాక్సిమం ఒక 2 months ఉంటుంది అనమాట. 2 monthsలో మీకు అనేది ఎగ్జామ్ అనేది పెడతారనమాట. సో ఎగ్జామ్ పెట్టిన వల్ల మీకు ఏమవుతుంది, ప్రిపరేషన్ అనేది మీకు ఈజీ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడు మనకు SSGD కూడా మనకి ఫెబ్లో ఎగ్జామ్ ఉందన్నమాట. సో మీకు రెండు అనేది సేమ్ ఉంటుంది అనమాట. సో మీరు జాన్ నుంచి ప్రిపేర్ అయ్యారంటే మీకు మ్యాక్సిమం అనేది సరిపోతుంది. 2 months అనేది 2-3 months అనేది సరిపోతుంది అనమాట మనకి ఆర్మీకి అనేది. సో ఆర్మీతో పాటు మీకు నేవీ అనేది నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇంకొక 1 or 2 months నేవీ నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఈ రెండు అనేది అప్లై చేసుకోవచ్చు, ప్లస్ చదువుకోవచ్చు అనమాట. సో మనకి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది కదా. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినాక మీకు అనేది పిన్ టు పిన్ అనమాట. పిన్ టు పిన్ అనేది మీకు ఏజ్ క్రైటీరియా కానీ, ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది, సో రన్నింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అన్ని దాంతో వస్తుంది అనమాట. సో నేను అనేది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినాక నీకు మొత్తం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మొత్తం అంత ఏజ్ ఎంత ఉంటుంది, ఏజ్ క్రైటీరియా, మళ్ళీ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, మొత్తం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 50 questions ఇస్తారు. సో నేను మొత్తం అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే, మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో దాంతోపాటు రన్నింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే మీకు అప్పటికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది మనం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే, మనకి అగ్నివీర్ జాబ్ అనేది ఎంతవరకు యూస్ ఆర్ మనకి ఎంతవరకు అది యూస్లెస్ అనేది మనము చూద్దాము. ఇది యూస్లెస్ అంటే నెగిటివ్ అనుకోవద్దండి. ఎందుకంటే మనకి ఇప్పుడు అగ్నివీర్కి వెళ్ళేవారంతా మనము మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పూర్ ఫ్యామిలీ నుంచి వెళ్తాను అనమాట. మనకి ఏదో జాబ్ ఉండాలా, సో అలాంటి వాళ్ళు వెళ్తారు కాబట్టి నేను అది ఒకసారి వాళ్ళకి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీరు అనుకుంటారు అగ్నివీర్ కదా, మనకి 4 years ఉంటుంది, మనం వెళ్దామా వద్దా అలా అనుకుంటారు ప్రతి ఒక్కరు. సో అలా అనుకోవద్దండి ఎవరు. మీకు అనేది పర్మనెంట్ ఛాన్సులు అనేది ఉంటాయన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి, అప్లై చేయండి. సో మీరు వచ్చేసి ప్రతి ఒక్కరు జాబ్ వచ్చినా వెళ్ళండి అనమాట, వెళ్ళకుండా ఉండదన్నమాట. ఏదో ఒక జాబ్ అనమాట. ఏ జాబ్ లేకుండా ఇంటికి ఉండే బదులు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట 4 years వరకు. 4 years కనుక మీకు అదృష్టం ఉంటే, మీ లక్ వాళ్ళు ఏమవుతారంటే, మీరు పర్మనెంట్ చేయమని అనుకోండి, మీ లైఫ్ లాంగ్ అనేది తిరిగి చేసే పని లేదనమాట. ఓకేనా. సో 4 years కానీ ప్రతి ఒక్కరు అప్లై చేయకుండా ఉండొద్దండి, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మనకి ఆర్మీకి వచ్చేసి
ఎగ్జామ్ ఫీ వచ్చి 400 అనమాట. ఆ 400 ఎందుకు వేస్ట్ చేసేది, దీనివల్ల ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేందుకు మనము. సో మనకి రన్నింగ్ పోయేందుకు రన్నింగ్ కష్టంగా ఉంటుంది కదా మనకి. సో 4 ఏళ్ళకి పోయి ఎందుకు కష్టపడాలి, ఆడిపోయి ఎందుకు, మనకి శాలరీ వచ్చేసి 20,000 ఇస్తారు కదా అని మీరు ఇది అప్లై చేయకుండా ఉండద్దండి. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లై చేయడం వల్ల మీకు కొద్ది రోజుల్లో కాదు, మీకు అనేది మనకు బీహార్ సంబంధించిన సీఎం ఉన్నారు, బీహార్ సంబంధించినాడు. అతను ఏం చేస్తారంటే సీఎం వచ్చి నితీష్ కుమార్ అనమాట. సీఎం నితీష్ కుమార్ ఆ సార్ ఏం చేస్తారంటే మనకి అగ్నివీలో చేంజెస్ చేయమని చెప్పారనమాట. ఏమంటే అగ్నివీలో చేంజెస్ ఏమంటే సర్వీస్ అనేది ఎక్కువ చేయండి, సర్వీస్ అనేది 7 years అనేది చేయండి, ప్లస్ అనేది బెనిఫిట్స్ ఉంది కదా, బెనిఫిట్స్ అనేది అగ్ని ఆర్మీతో పాటు ఈక్వల్గా వాళ్ళకి ఇవ్వండి అనేసి చేస్తున్నారు అనమాట. సో పర్మనెంట్ అయ్యేలాగా చేయండి, 7 years తర్వాత ఎవరైతే బాగున్నారో వాళ్ళకంతా పర్మనెంట్ చేయండి అని చెప్తున్నారు. సో 50% పర్మనెంట్ అనేది చెప్తున్నారు అనమాట. సో ఇది అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉందన్నమాట. సో ఇది కాకుండా మనకి నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఎలక్షన్ వచ్చేసి 2029లో అనమాట, 2029లో. సో మీరు ఇప్పుడు ఒకవేళ మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బీజేపీ గవర్నమెంట్ ఉందన్నమాట. బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందంటే అగ్నివీర్ చేశారు. సో మన నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిందంటే ఏం చేస్తారంటే మీరు అతను ఆల్రెడీ చెప్పారనమాట రాహుల్ గాంధీ మనకి ఏమనేసి, మీరు ఎవరైతే అగ్నివీర్ ఉన్నారో వాళ్ళకంతా పర్మనెంట్ చేస్తారు, 100% పర్మనెంట్ చేస్తుంటున్నారు. సో ఇది ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే మనకి పర్మనెంట్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయన్నమాట. సో దీనివల్ల మనకి యూజ్లెస్ అనేది ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. నాకు తెలిసిన వరకు జాబ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అన్నమాట, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. పూర్ ఫ్యామిలీ నుంచి వస్తారు. సో మనకి ఏమంటే శాలరీ కావాలా, ప్లస్ మనకి కొంచెం ఊర్లో అనేది ఒక గౌరవం కావాలంటే మీరు ఆర్మీకి అనేది వెళ్ళండి. ఏం 7 years అని చేయొచ్చు, పర్మనెంట్ చేయొచ్చు, అది మన చేతిలో ఉండదన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వనమాట. జాబే కదా, ఏదైనా జాబే కదా, దేనిదైనా శాలరీ ఇస్తారు. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏమంటే మనకి 10% రిజర్వేషన్ కదా, ఎక్కడ 10 ఎస్ఎస్సీలో అనమాట. ఎస్ఎస్సీలో మనకి ప్రతి ఒక్క నోటిఫికేషన్, ఇప్పుడు ఎస్ఎస్సీ జీడీ కానీ, సిపిఓ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ పోలీస్ అనమాట. ఢిల్లీ పోలీస్కి మీరు ఏది అప్లై చేసినా మీకు 10% అనేది రిజర్వేషన్ ఉంటుంది అనమాట. అగ్నివీర్కి 10% అనేది రిజర్వేషన్ ఉంటుంది. సో మీరు ప్రతి ఒక్క 10% అప్లై చేయండి, జాబ్ కొట్టండి. దాని తర్వాత మీకు 7 years అయిపోతుందని మీరు బాధపడద్దండి. 7 years అయినాక మనకి ఇన్ని ఛాన్సులు ఉందన్నమాట. ఇన్ని ఛాన్సుల్లో మీకు 10% రిజర్వేషన్ అనమాట. ఓన్లీ అగ్నివీర్కి మాత్రమే 10% రిజర్వేషన్ అనమాట. ఓకేనా. దీనివల్ల మనకి ఏమవుతుందంటే బయట మనకి జాబ్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది చూసామంటే మనము మీకు ఒకవేళ మీరు మళ్ళీ ఎస్ఎస్సీకి కదా, ఇప్పుడు అగ్నివీర్ అయిపోయింది మీకు, నెక్స్ట్ ఎస్ఎస్సీకి జాయిన్ అయినారు. ఎస్ఎస్సీకి జాయిన్ అయినాక మీకు ట్రైనింగ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ట్రైనింగ్ అనేది ఈజీగా ఉంటుంది, మీకు అక్కడ ఏముంటుంది అనేది మొత్తం తెలుస్తుంది అనమాట. ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది మొత్తం మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఆర్మీలో ఆల్రెడీ 5 నుంచి 7 years చేస్తారనమాట. సో దీనికి అనేది మీకు అప్పుడు ఈజీ అవుతుంది అనమాట, మీకు ప్రాసెస్ అనేది మొత్తము. సో మన లాస్ట్ వచ్చేసి జాబ్ డీటెయిల్స్ అనమాట. ఇది జాబ్లో మనకి శాలరీ ఎంత వస్తుంది, అగ్నివీర్లో మనకి శాలరీ ఎంత వస్తుంది అనమాట. సో నేను కనుక్కున్న ప్రకారం అగ్నివీర్కి మా ఫ్రెండ్స్ అనేది పర్మనెంట్ ఉన్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళకి కనుక్కున్నారన్నమాట, వాళ్ళ జూనియర్స్ ఉంటాయి కదా, అక్కడ కనుక్కున్న తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి శాలరీ అనేది మీకు ఉండే ప్లేసెస్ బట్టి మీరు ఉండే ఏరియా బట్టి మీకు అనేది శాలరీ ఎంత వస్తుంది నేను ఈ వీడియోలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చి మీకు బేసిక్ వచ్చేసి 20,000 అనమాట. 20 నుంచి 21,000 అనేది ఉంటుంది అనమాట. సో ఇది బేసిక్ పే అనమాట. దీంతో పాటు వీళ్ళకి డిఏ అనేది ఉండదన్నమాట, డేర్నెస్ అలవెన్స్ వీళ్ళకి ఉండదన్నమాట. ఓకేనా. దీంతో పాటు మనకి రిస్క్ అలవెన్స్ అనమాట. వీళ్ళకి ఎంత ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ఏరియా బట్టి, ఇప్పుడు నేను అనుకున్న అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళకి 9,000 అనమాట. 9,000 అనేది రిస్క్ అలవెన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పోయినా అనుకోండి, మీకు రిస్క్ అలవెన్స్ 27,000 అనమాట. జమ్మూ కాశ్మీర్ నుంచి లడాక్ అండ్ లే అనమాట. ఇలాంటి ప్లేసుల్లో మీరు ఎక్కువ హై ఆల్టిట్యూడ్ ప్లస్ ఎంత ఉందంటే మీకు 27,000 అక్కడ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓన్లీ రిస్క్ అలవెన్స్ మాత్రమే అనమాట. సో మీకు రిస్క్ అలవెన్స్ ఇప్పుడు బేసిక్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు మీరు, అది సికింద్రాబాద్లో ఉన్నారు మీరు, మీకు అప్పుడు రిస్క్ అలవెన్స్ ఉండదన్నమాట. మీకు అప్పుడు శాలరీ అనేది ఒక 25,000 దాకా వస్తుంది అనమాట. ఒకవేళ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు, ఇప్పుడు నేను అనుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో మీకు బేసిక్ పే ఒక 21,000 కదా, బేసిక్ పే ఒక 21,000, మీకు ప్లస్ ఒక 9,000 రిస్క్ అలవెన్స్ అనమాట. సో మొత్తం అనేది మీకు ఎక్కడ పోయినా 30,000 అనమాట. బయట ఇప్పుడు మీరున్న యూనిట్ కాకుండా బయట వెళ్ళాలంటే మీకు 30,000 అనేది ప్లస్ వస్తుంది అనమాట. ఇంకా మీకు రిమైనింగ్ అలవెన్స్ అంతా యాడ్ అవుతుంది, అది మీకు 30,000 ప్లస్ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పోయారు,
జమ్మూ కాశ్మీర్ మీకు బేసిక్ పే ఒక 21,000 అనుకోండి, 21,000 వస్తుంది, ప్లస్ ఒక 27,000 అనమాట. మీకు ఎంత వస్తున్నప్పుడు మ్యాక్సిమం వచ్చేసి 45,000 ప్లస్ అనే వస్తుంది అనమాట. మీకు 45,000 ప్లస్ వస్తుంది. దీంతో కొంచెం అమౌంట్ కట్ చేసేది అనమాట. ఇప్పుడు మీకు చెప్పాక లాస్ట్లో మీకు 11 lakhs ఇస్తారనేసి, 11 lakhs. సో దానికి అమౌంట్ కట్ అవుతుంది అనమాట. ఇవంతా కట్టే మీకు 45 ప్లస్ వస్తుందన్నమాట. ఇప్పుడు లడాక్, జమ్మూ కాశ్మీర్ ఇలాంటి ప్లేస్లో ఉంటాయి. మీరు అరుణాచల్ ప్రదేశ్ కానీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో రిస్క్ తక్కువ కాబట్టి మీకు 9,000 రిస్క్ అలవెన్స్ ఇస్తారు. సో దీనికి మీకు ఒక 30,000 దాకా వస్తుంది అనమాట. అవన్నీ కట్టే మీకు ఇంకా యాడర్స్ ఇంకా మీకు బెనిఫిట్స్ ఉంటుంది. సో అవన్నీ కట్ చేసి 30,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. సో మనకి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది కదా. మనకి ట్రైనింగ్లో వచ్చేసి బేసిక్ వచ్చి 21,000 కదా. 21,000 అనేది మీకు ఎవ్రీ మంత్ 21,000 వస్తుంది. మీకు నో రిస్క్ అలవెన్స్ అంతా ఏముండదు అనమాట. జస్ట్ మీకు బేసిక్ పే ఎంత ఉందో అది మాత్రం వస్తుంది అనమాట. 21,000 ఎవ్రీ మంత్ వస్తుంది. అది ఫస్ట్ మంతే వస్తుంది అంటే రాదనమాట. 1 or 2 months పడుతుంది అనమాట మనకి అమౌంట్ వచ్చేదానికి. ఎందుకంటే మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ మీ బయో డీటెయిల్స్ మొత్తం అనేది మనకి వాళ్ళు ఎంటర్ చేసుకున్నాక అన్నీ ఎంటర్ అయినాక అప్పుడు అనేది మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఈ 1 or 2 months ఉంది కదా, 1 or 2 months అమౌంట్ అనేది మీకు థర్డ్ మంత్ అనేది ఒకేసారి పడుతుంది. ఒక్కొక్క సెంటర్లో అలాగే ఒక సెంటర్లో వచ్చి 2 monthsకి వచ్చేసి ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ కలిపి పడుతుంది. నెక్స్ట్ సెంటర్లో ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ పడదు. థర్డ్ మంత్ వచ్చేసి 3 months కలిపి ఒకేసారి 21,000 మొత్తం అనేది 60,000 వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ ఉంటుంది. సో ఇందులో పాటు ఇంకేముంటుందంటే హెల్త్ కార్డు అనమాట. హెల్త్ కార్డు, గ్లోసరీ కార్డు అండ్ లిక్కర్ కార్డు అనమాట. ఈ 3 కార్డు అనేది మనకి ఇస్తారనమాట. అగ్నివీర్ కదా ఎవరు అనుకుంటే లేదు, ఒక మీకు 3 months నుంచి 4 monthsలో మీకు అనేది ఈ హెల్త్ కార్డును అండ్ గ్లోసరీ కార్డు ఇచ్చేస్తారు. లిక్కర్ కార్డు మాత్రం మీకు ట్రైనింగ్ అంతా అయిపోయినాక వస్తారు కదా. ట్రైనింగ్ అంతా అయిపోయి ఇంటికి వస్తారు కదా, 8 months ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ అయిపోయినాక ఇంటికి వచ్చేటప్పుడు మీకు ఇస్తారనమాట ఈ లిక్కర్ కార్డు మాత్రము. సో ఇది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ అనమాట. సో నేను ఇంకో పాయింట్, ఈ 3 కార్డులు ఉంది కదా, ఈ 3 హెల్త్ కార్డు కానీ గ్లోసరీ కార్డు ఇది వచ్చేసి మీకు వాల్యూ వచ్చేసి ఒక 4 years మాత్రం అంట. 4 years మీరు ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేస్తారో అన్ని ఇయర్స్ అనమాట. ఒకవేళ 4 years చేస్తే 4 years, 7 years చేస్తే 7 years. పర్మనెంట్ అయితే మీరు పర్మనెంట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు పెన్షన్ వస్తుంది, అంత నాకు పెన్షన్ వస్తుంది. సో మీకు రిటైర్ అయినా కూడా మీకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఏమంటే మీరు వెళ్ళేది 10th బేస్ మీద అనమాట. 10th బేస్ జీడీఎంలో 10th బేస్ మీద వెళ్తుందా. మీరు 10th బేస్ మీద వెళ్తారు కాబట్టి మీకు ఏ కంపెనీ అయినా మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ పోయినా లేదంటే మీరు ఎక్కడ బయట పని చేసుకున్నా ఐటీకి పోయినా ఎక్కడ అనేది మీకు 20,000 ప్లస్ అనేది శాలరీ ఇవ్వరు అనమాట. సో ఏం చేస్తే ప్రతి ఒక్కరు అప్లై చేయండి. శాలరీ తక్కువ ఉంటుంది మనకి, జాబ్ అనేది 4 ఏళ్ళే అని ఎవరు వరి అవ్వద్దండి. ఎందుకంటే మీకు 20,000 ప్లస్ ఇచ్చేసి మీకు ఫుడ్ వాళ్ళది, బెడ్ వాళ్ళది, మొత్తం వచ్చిపోయిన అలవెన్స్ మొత్తం ఇస్తారన్నమాట. వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్స్ మొత్తం ఇస్తారు. సో ఏ కంపెనీ కానీ ఎవరు కానీ మీకు ఇంత బెనిఫిట్స్ ఇచ్చి 4 yearsకి 20,000 ప్లస్ శాలరీ ఇచ్చి అలవెన్స్లు ఇచ్చి ఎవరైనా ఇక్కడ మన సాఫ్ట్వేర్లు కానీ ఇక్కడ ఎవరికైనా జాబ్ అనేది ఇవ్వరనమాట. సో ఇంకా లాస్ట్ చూసుకున్నామంటే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అప్లై చేయండి. ప్రతి ఒక్క ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎస్ఎస్సి జీడీకి కానీ నీకు ఏదైతే ఉందో మొత్తం అన్నీ అప్లై చేయండి. మొత్తం అనేది మీరు ఎగ్జామ్ రాయడం వల్ల మీకు తెలుస్తుంది అనమాట. ఏ నోటిఫికేషన్ ఎలా ఉంటుంది, దేనికి ఎలా వెళ్ళాలి అని తెలుస్తుంది. సో దీనివల్ల మనకి అవేర్నెస్ అనేది ఫుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు యూట్యూబ్ వల్ల చాలామంది ప్రతి ఒక్క దానికి అప్లై చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది అనమాట. సో దీనివల్ల బెనిఫిట్స్ ఉంది, యూట్యూబ్ వల్ల బెనిఫిట్స్ ఉంది, ఇంకా దానివల్ల అన్నీ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కటి అప్లై చేయండి. ఇంకా మనకి ప్రతి ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ పోయే గారికి ఇప్పుడు 2022లో ఇప్పుడు 2023 నోటిఫికేషన్ ఉంది. 23 ఆర్మీలో వచ్చేసి కాంపిటీషన్ ఎలా ఉందంటే చాలా తక్కువ ఉంది అనమాట. ఇప్పుడు కొద్దిమంది తక్కువ మార్కులు వచ్చినా మనకి రన్నింగ్ పిలిచారనమాట. సో ఫైనల్ జాబ్ వచ్చారనమాట. సో మీరేం చేస్తారంటే కాంపిటీషన్ అనేది చాలా హెవీ అయిపోతుంది అనమాట. ఇయర్కి మీకు కాంపిటీషన్ అనేది హెవీ అయిపోతుంది. సో దానివల్ల మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క నోటికి అప్లై చేయండి, ప్రతి ఒక్క దాన్ని చదువుకోండి. చదివే మొత్తం ఆపద్దండి. చదివేది రన్నింగ్ ఎగ్జామ్ అనేది ప్రతి ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే రన్నింగ్ ఎగ్జామ్ రెండుకి ఈక్వల్గా ప్రిఫరెన్స్ ఇచ్చేసి ప్రతి ఒక్కటి మొత్తం అప్లై చేసి మొత్తం వచ్చేసి కంప్లీట్ చేసుకుని ప్రాసెస్ కంప్లీట్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు చూసామంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్కి ఇది కాంపిటీషన్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఎవరి ఇయర్కి కట్ ఆఫ్ చాలా పెరిగిపోతుంది. సో మనకి 1 year ఇప్పుడు ఈసారి ఇయర్ వదిలే మనకి నెక్స్ట్ ఇయర్ జాబ్ చేసుకుందాంలే, నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకుందాంలే అనుకుంటా అంటే నెక్స్ట్ ఇయర్ మీకు వస్తుందో రాదనేది ఒకవేళ ఎగ్జామ్ క్వాలిఫై అయినా రన్నింగ్ క్వాలిఫై మెడికల్ పోవచ్చు, మెడికల్ క్వాలిఫై అయినా మీ ఫైనల్ మెరిట్ వచ్చిన లేదని డౌట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకి అవసరం లేదన్నమాట. సో మేము ఏం చేస్తాం అంటే ప్రతి ఒక్క నోటికి అప్లై చేయండి, జాబ్ అనేది కొట్టండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో చూసంటే నేను ప్రతి ఒక్క కామెంట్కి ప్రతి ఒక్క అగ్నివీర్ కాదు, ఎస్ఐజిడి కాదు, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం అందరికీ షేర్ చేయాలన్నమాట.
సో ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఇలా అన్న ఈ వీడియో చేయండి అని నాకు కామెంట్ చేస్తాను, అంటే నేను దాని గురించి పక్కా వీడియో చేస్తాను, ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తాను అనమాట నేను. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.